మన సంస్కృతి ఎటువంటిదంటే ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యి, ఎప్పుడు వద్దో అప్పుడు మానయి. ఏది చెయ్యాలో అది చెయ్యి, ఏది వద్దో అది మానయి. ఇవాళ వద్దన్నవే చేస్తున్నారు, ఎప్పుడు వద్దన్నారో అప్పుడే చేస్తున్నారు. వీడు బ్రహ్మచారిగా ఉండగా కాలేజీలో చేరి శుభ్రంగా చదువుకోరా అంటే చదువుకోవడం మానేసి అమ్మాయిలకి లైనేస్తూ ఉంటాడు. పోనీ ఏదో ఏడిచాళ్లే వెధవా ఆవిడని చేసుకోకపోతే చచ్చిపోతానని ఈ తల్లి తండ్రి బలవంత పెట్టి ఏదో రకంగా పెళ్లి చేస్తే 6 నెలల తర్వాత ఇంకా అమ్మాయి మొహం చూడ వీడు. అంటే నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనవసరంగా శృంగార వ్యవహారాలు నడిపిస్తున్నావు, పెళ్ళైన తర్వాత నడిపించవయ్యా బాబు అంటే నీరసం వచ్చి కూర్చున్నావు. అక్కడ రెండూ తప్పుడు పనులే. వివాహం అయ్యేంత వరకు స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పరస్పరం చూసుకునే పరిస్థితి ఉండకూడదండి. వివాహం అయిన తర్వాత ఇద్దరూ విడిగా ఉండే పరిస్థితి ఉండకూడదండి. అదే భారతీయ సంస్కృతి. రెండు గొప్ప. ఇవాళ మనం రెంటికి దూరం అయ్యాం. కాలేజీలో ఉండగానే వెధవేషాలు మొదలెట్టాం. కాపురాలు చేయవలసినప్పుడేమో భర్త ఆస్ట్రేలియాలో ఉంటాడు, భార్య నారాయణ ఖేడ్లో ఉంటుంది. భార్యాభర్తలు ఎలా